వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు జరిగిన కీలక పరిణామం చుట్టూ ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య ఎవరైతే ఉన్నారో ఆ రంగయ్య చనిపోయారు. చనిపోవడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ భార్య గారు ఈ మరణం వెనక అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ ఫిర్యాదు చేయడం, అనుమానాస్పద కేసుగా దీన్ని పోలీసులు రిజిస్టర్ చేసి విచారణ చేస్తామని చెబుతూ ఉండడం ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆ వాచ్మెన్ వాళ్ళ భార్య గారు చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనం. ఆమె ఏమంటారు అంటే 2024 వరకు, ఎప్పటి వరకు, మొన్న 2024 వరకు మా ఆయనను చాలా బాగా చూసుకున్నారు. ఆ తర్వాత గత 3-4 నెలల నుండి ఆయన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పినా కానీ వినకుండా ఆయన ఢిల్లీకి అని తీసుకెళ్లారు. ఏ ప్రాంతాలకు తిప్పారు, కీళ్ళు ఇరిగిపోయే విధంగా కొట్టారు, ఆయన్ను కొట్టి 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 చంపేశారు. స్వయాన వాచ్మెన్ రంగయ్య వాళ్ళ భార్య చెప్పిన మాటలు. 2024 వరకు బాగా చూసుకున్నారు. 3-4 నెలల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినట్లే. ఢిల్లీకి అని పిలుచుకెళ్లారు, ఎక్కడికో తిప్పారు, కీళ్ళు ఇరిగిపోయేలా కొట్టారు, కొట్టి కొట్టి చంపేశారు అన్నారు. చాలా సంచలనమైన ఆరోపణలు ఇవి. ఎందుకని? ఎవరు కొట్టారు? ఒకవేళ ఆమె మాటలను ఫర్ నేమ్ సేక్, మనకు నిజమో అబద్ధం మనకు తెలియదు, ఫర్ నేమ్ సేక్ నిజమే అనుకుందాం. ఒక నేమ్ సేక్ ఎవరు కొట్టి ఉండాలి? ఎందుకు తీసుకెళ్లారు? ఆయనతో ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు? ఆయన చెప్పకపోతే ఆయన ఎందుకు కొట్టారా? అసలు ఇంటర్నల్గా ఇంత జరిగిందా? ఈ 3-4 నెలల నుంచి ఇంటర్నల్గా ఇంత జరిగింది ఈ కేసుకు సంబంధించి. 85 సంవత్సరాల వయసులో ఉన్నాయని ఢిల్లీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి కీళ్ళు ఇరిగిపోయేలా కొట్టారు అని చెప్పి స్వయాన చనిపోయిన వాళ్ళ భార్య చెబుతూ ఉంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరు కొట్టింది? ఎవరు? ఎందుకు కొట్టారు? ఆయన ఢిల్లీ ఎందుకు తీసుకెళ్లారు? ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా వాళ్ళ భార్య అంటున్నారు, తీసుకెళ్లారు, కొట్టారు, తిప్పారు, చనిపోయిన తర్వాత ఇంక మాకేం తెలియదు అంటున్నారు. మా భర్త మృతికి సిబిఐ అండ్ పోలీసులు వీళ్ళే బాధ్యత వహించాలి అన్నారు. చాలా పెద్ద సెన్సేషనల్ కమెంట్స్ ఇవి, సెన్సేషనల్ అలిగేషన్స్ ఇవి. మరి సెన్సేషనల్ అలిగేషన్స్ వరకే, తర్వాత ఆమెను మూపిస్తారు. ఏముంది? ఎవరైతే ఏముంది? అసలు న్యాయం బయటకు తీవడం మీద ఎవరు దృష్టి పెడతారండి బాబు? ఎవరికి రాజకీయ ప్రయోజనం, ఎవరినోరు మొయ్యాలి, ఎవరికి ఎర్రగొట్టాలి, ఇది కాదు ఇప్పుడు నడుస్తున్నటువంటి ధర్మం. ఇప్పటి ధర్మం ఇదే అబ్బా, ధర్మం.